శ్రీపాదరాజం శరణం ప్రపది. ఓం నమో నారాయణాయ. శ్రీమాత్రే నమ. మాఘపురాణం 18వ అధ్యాయం. మార్కండేయుడు శంకరవరములు బడయుట. ప్రళయమున సంభవించినట్లు ఉత్పన్నమైన ధ్వనికి విష్ణువు బ్రహ్మ ఇంద్రాది దేవతలు భీతోత్సాహంబున అచటకు అరుదించిరి. నేత్రములు విప్పి చూచిన మార్కండేయుడును భయమాశ్చర్య సంభ్రమముల మనంబున పెనంగున కరములు మోడ్చి, హే రాజరాజేశ్వరి సమేత సోమలింగేశ్వరాఖ్య పార్వతీపతి, మృత్యువుకే మృత్యువైన మృత్యుంజయ, నేను నీకు నమస్కరించుచున్నాను. త్రిపురాసుర వధ కాలంబున భూతలంబున రథంబుగాను, సూర్యచంద్రులు రథచక్రంబులుగాను, చతుర్వేదములు తురంగములుగాను, విధాత సారథిగాను, మేరు పర్వతం చాపముగాను, పనిరాజు వింటినారి అయి మాధవుని నారాయణాశ్రమును చేసుకొని, జగద్వందిత నీ శక్తి సామర్థ్యములు వర్ణింప నేనెంతటి వాడను. హరిచందన మందహార సంతాన కల్పన పారిజాతములచే కూడుకొని ఉన్నవాడవు, అంగజుననంగు చేసిన వాడవు, లోక కళ్యాణమునకై గజాసురుని వధించిన వాడవు, త్రిమూర్తి స్వరూపుడవు అయిన నీకు అన్యులు సాటి రాజాలరు. అసంఖ్యాక గుణములు వివిధ రూపములు గల నిన్ను వర్ణింప ఎవరితరము. ఓ భుజంగభూషణ, నన్ను కాపాడుము. హే పశుపతి, నన్ను కాపాడుము అంటూ ఈ క్రింది విధంగా మార్కండేయుడు మహాదేవుణ్ణి స్తుతించెను. ఓం రుద్రం పశుపతిం స్థానం నీలకంఠం మధుపతిం. మార్కండేయ స్తుతి. ఓం రుద్రం పశుపతిం స్థానం నీలకంఠ మధుపతిం నమామి శిరసా దేవం కిన్నో మృత్యు కరిష్యతి. కాలకంఠం కాలమూర్తిం కాలాగ్ని కాలనాశనం నమామి శిరసా దేవం కిన్నో మృత్యు కరిష్యతి. వామదేవం మహాదేవం లోకనాథం జగద్గురుం నమామి. దేవదేవం జగన్నాథ దేవేశం వృషభధ్వజం నమామి. గంగాధరం మహాదేవం శంకరం శూలపాణిం నమామి. భస్మాధూత సార్వాంగం నానాభరణం ధారిణ నమామి. ఆనందం పరమానందం కైవల్యపదగామినం నమామి. సర్గాపవర్గదాతారం సృష్టిస్థిత్యంతకారిణం నమామి. ప్రళయస్థితి సంహార మూర్తికర్తారమీశ్వరం నమామి. సత్యం సత్యపున సత్యముద్ధృత్యం భజిముచ్యతే నమామి. వేదశాస్త్రార్థం నాశిన దేవ శంకరాత్పరః. మార్కండేయమిది స్తోత్రం యపఠే శివసన్నిధౌ తస్య మృత్యుం భయం నాస్తి అగ్నిచోర భయం వహి అని కీర్తించుచు, ప్రళయకాలంతము వరకు నాకు ఈ లోకమున జీవింపగల ఆయుష్ను ప్రసాదింపు అని ప్రార్థించుచు ఆ గౌరీ రమణుని చరణ కమలములపై వ్రాలెను. శంకరుడు అంత మార్కండేయుని నిజ కరములతో లేవదీసి, భక్తాగ్రణి, నీవు చేసిన స్తోత్రమునకు నేను బహు సంతుష్ట అంతరగుడన అయితిని. ఏ లోకమునందైనను ఎవరైనను మార్కండేయకృత నీ శంకరస్తవమును భక్తి శ్రద్ధలతో పారాయణం చేసిన వారికి నేను అకాల మరణములు లేకుండా కాపాడుదును. నీవు కోరిన ఆయువు ఒక కల్పాంతరమైనను సప్త ఋష్యాదులు అభీష్టమును అనుసరించి నీ 7 కల్పాంతముల వరకు భూలోకమున జీవించి 2 వరమును ఇచ్చి తిని, ఇంకను నీకు అవసరముకు వరములన్నీ ప్రసాదించి తిని, నీవు ఇంక పోయిరమ్ము అనుచు అదృశ్యుడయ్యను. మార్కండేయుడు అంత రాజరాజేశ్వరి సోమలింగేశ్వర ప్రభావముచే అన్ని వరములు పొంది, ఆ సోమలింగేశ్వర దయ వలన ప్రభావము వలన తనకు ఇన్ని వరములు సిద్ధించునని ఇంటికి పోయి తల్లిదండ్రులకు ఆ విషయములన్నీ తెలిసిన అనంతరం మాతాపితల ఆజ్ఞానుసారం నదులు అన్నింటిలోనూ ఒక్కొక్క సంవత్సరం మాఘ స్నానాది వ్రతములను ఆచరించి మార్కండేయుని ముని అని నొప్పాను. మునులారా, మార్కండేయ
వరములు ప్రసాదించిన శంకరుడు ప్రసన్నుడై ఉండుటగాంచి దేవమునులందరూ ఆ శివుని స్తోత్రములు చేసి శంకరుడు వారి వంక ఏమి అనునట్లుగా చూచటం చేసి దేవతలలో బ్రహ్మ ముందుగా సమీపించి సోమేశ్వర, యముడు మూర్ఛిల్లి ఉన్నాడు, అందువలన యమలోకములకు అధిపతి లేడు. ఆ కారణంన భూలోకమున పాపులు మిక్కుటంబకుటయో నిశ్చయం. అందుపై ఎన్నియో అనర్థములు సంభవింపగలవు. కావున నా ప్రార్థన ఆలకించి దయాతరంగుడవై దక్షిణ లోకేశ్వరుని బ్రతికింపుము అని వేడుకొనెను. హైమావతి కలత్రుడంతట నిజ భయకరంబున సృజింపగా ప్రేతనాథుడు నిద్ర మేల్కొన్నట్లు చేసి అందున్న బ్రహ్మాది మహానీయులకు మహాదేవునికి నమస్కరించి మహాదేవుని అనేక విధముల స్తోత్రం చేశాను. యముడు శంకరుడు దయకలవాడై, ఓ యమధర్మరాజా, నన్ను పూజించు వారిని, నా భక్తులై చరించు వారిని, హరిహరాల యములందు సంచరించుచుండు వారిని నేటి నుండి దండింపకము. మరియు రథసప్తమి అనబడు ఈ మాఘశుద్ధ సప్తమి, శుద్ధ ఏకాదశి, శుద్ధ పౌర్ణమి, బహుళ చతుర్దశి అగు మహాశివరాత్రి పుణ్యదినములలో నా వ్రతమును నియమముగా చేయువారిని, మాఘమాస స్నాన దాన వ్రతములను చేయువారిని గౌరవింపుము. అదీనుగాక దైవభక్తి లేని వారిని, గురునింద, పరనింద, దేవతానిందలు చేయువారిని, ఆత్మశ్లాఘ పరాయణులై విర్రవీగువారిని, దేవతా కార్యములు చేయువారికి ఆటంకములు కలిగించువారిని కఠినంగా శిక్షింపుము అని ఆజ్ఞాపించెను. ఓ ప్రేతపతి, మరి ఒక విషయము ఆలకింపుము. దైవత్వం అనంతమని పేర్కొనదగిన ఈ మాఘశుద్ధ సప్తమి అనగా రథసప్తమి అనియు సూర్య జయంతి అనియు గుర్తింపుము. నీ తండ్రి అయిన సూర్యనారాయణమూర్తికి ఈ దినము అత్యంత ప్రీతికరం. ఎట్టి మాఘమాస పవిత్రమైన రోజున ఎవరు నీ తండ్రిని పూజించినా వారికి జన్మాంతర పాపములు హరించి సుఖ సంతోషాలతో ఉండును. వారికి ఎటువంటి వ్యాధి బాధలు ఉండవు. ఈ దినమున నీ తండ్రి నిన్ను కేశవాన్ని పూజించిన వారందరూ చరితార్థులు అనుట నిశ్చయము. అట్టి భాగవతులు ఏ కులము వారైనను స్త్రీ పురుష బాల వృద్ధ భేదంబులు లేక గౌరవింపు అని చెప్పాను. యమధర్మరాజు అంతటా మహేశ్వరుని వాక్యములకు సమ్మతించి ఆది దంపతుల అనుజ్ఞ పొంది నిజపురమునకు జని ఎప్పటి అట్లే ధర్మపాలన చేయుచుండెను. కావున రథసప్తమి వ్రత ప్రభావం ఎంత గొప్పదో, మాఘ స్నానం ఎటువంటి ప్రతిభ కలిగి ఉన్నదో తెలుసుకుంటిరి కదా అని దిలీపునకు వశిష్ఠుడు, అలాగే పరీక్షితునకు శుకయోగి చెప్పాను. జయ గురుదేవదత్త. శ్రీపాదరాజం శరణం ప్రపత్తి. ఓం నమో నారాయణ. శ్రీమాత్రే నమః.